మనం పాటించే ప్రతి చిన్న సంప్రదాయం వెనుక కూడా ఒక పెద్ద పురాణ రహస్యమే దాగి ఉంది. ఎప్పుడైనా ఆలోచించారా సంక్రాంతి పూజలో నల్ల నువ్వులు ఎందుకంత ముఖ్యమని? దాని వెనుక సాక్షాత్తు దేవతల కుటుంబంలో జరిగిన ఒక పెద్ద గొడవే కారణం. అంతేనా? వేలకొద్దీ ఆత్మలకు మోక్షాన్ని ప్రసావించిన మన పవిత్ర గంగానది సరిగ్గా ఇదే సంక్రాంతి రోజున భూమిని ఎలా చేరింది? ఇక ప్రతి ఏటా మన వీధుల్లో సందడి చేసే గంగిరెద్దుల వెనుక, హరిదాసుల కీర్తనల వెనుక ఉన్న దైవిక రహస్యమేంటి? సరే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే సమయమొచ్చేసింది. సరే, మన ప్రయాణాన్ని సూర్యభగవానుడి కుటుంబ కథతో మొదలుపెడదాం. ఎందుకంటే ఓ తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ సంఘర్షణే సంక్రాంతి రోజున మనం చేసే ఓ ముఖ్యమైన ఆచారానికి కారణమైంది. అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, సూర్యుడి భార్య అయిన సంజనాదేవితో. ఆమె తన భర్త యొక్క ప్రచండమైన తేజస్సును, ఆ వేడిని అస్సలు భరించలేకపోయింది. అందుకే ఎవరూ ఊహించని ఒక పని చేసింది. సరే, ఇప్పుడేమైందంటే సూర్యుడికి, ఆ నీడరూపమైన ఛాయాదేవికి శని జన్మించాడు. కాని నీడలోంచి పుట్టడం వల్ల అతను నల్లగా ఉన్నాడు. ఒకవైపు కాంతికి ప్రతిరూపమైన తండ్రి, మరోవైపు నల్లని కుమారుడు. ఈ తేడాను సూర్యుడు అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. తన సొంత కొడుకునే కాదన్నాడు. చిన్నప్పుడు తండ్రి చూపిన ఆ తిరస్కారం శని మనసులో పెద్ద గాయం చేసింది. పెరిగి పెద్దయ్యాక ఆ కోపమంతా శాపంగా మారింది. తన తేజస్సునే కోల్పోయేలా తండ్రిని శపించాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తండ్రి కొడుకుల మధ్య వైరం పెరుగుతూనే ఉంది. అప్పుడు రంగంలోకి దిగాడు సూర్యుడి మరో కొడుకు యముడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్లి ఈ గొడవను ఆపమని వేడుకున్నాడు. కాని యముడు చెప్పినా సూర్యుడి కోపం చల్లారలేదు, ఇంకా పెరిగిపోయింది. ఆ ఆవేశంలో శని నివాసమైన కుంభరాశిని తన తేజస్సుతో భగ్గున మండించాడు. అంతా బూడిదైపోయింది. కాని ఆశ్చర్యంగా ఆ బూడిదలోంచి ఒకే ఒక్క వస్తువు మాత్రం చెక్కు చెదరకుండా మిగిలింది. అవే నల్ల నువ్వులు. శని వాటినే తీసుకుని కోపాన్ని వీడి శాంతికి చిహ్నంగా తన తండ్రికి సమర్పించాడు. ఆ క్షణంలో కొడుకు భక్తికి సూర్యుడి మనసు కరిగిపోయింది. కోపం పోయి ప్రేమతో అతన్ని ఆశీర్వదించాడు. అంతేకాదు, కాలిపోయిన ఇంటికి బదులుగా సంపదలతో తొలతూగే మకరరాశిని కొత్త ఇల్లుగా ఇచ్చాడు. ఇక ఆ రోజునుంచే సూర్యుడు తన కొడుకు ఇంటికి, అంటే మకర రాశిలోకి ప్రవేశించే ఆ ప్రత్యేకమైన రోజే మనం జరుపుకునే మకర సంక్రాంతి. అందుకే చూసారా కథ ఎంత అద్భుతంగా ముడిపడి ఉందో? ఆ రోజు శనిదేవుడే స్వయంగా ఒక వరమిచ్చాడు. ఏమని? ఈ మకర సంక్రాంతి నాడు ఎవరైతే ఈ నల్ల నువ్వులతో నన్ను కాని, మా నాన్న సూర్యుణ్ణి కాని పూజిస్తారో వారి కష్టాలన్నీ తొలగిపోయి సంపదలు కలుగుతాయని. అంటే మనం నువ్వులతో పూజ చేస్తున్నామంటే కేవలం పూజ కాదు, ఆ తండ్రి కొడుకుల కలయికను, క్షమకున్న గొప్పతనాన్ని గుర్తుచేసుకుంటున్నామన్నమాట. సరే, ఇక నువ్వుల కథ మనకు తెలిసింది. ఇప్పుడు మరో ముఖ్యమైన కథలోకి వెళ్దాం. అదే గంగావతరణం. అసలు సంక్రాంతికి గంగానదికి ఉన్న సంబంధం ఏంటి? ఈ కథ కొన్ని తరాలపాటు సాగిన ఒక మహాయజ్ఞం. సగరుడనే మహారాజుకి 60,000 మంది కొడుకులు. వాళ్లంతా ఒక మునిశాపం వల్ల బూడిదైపోతారు. వాళ్ల ఆత్మలకు మోక్షం కలగాలంటే ఆ బూడిదను స్వర్గంలో ఉన్న పవిత్ర గంగా తాకాలి. అప్పుడు వాళ్ల వంశంలో పుట్టిన భగీరథుడు తన పూర్వీకుల కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చి గంగమ్మ భూమిమీదకు రావడానికి ఒప్పుకుంటుంది. కాని ఒక సమస్య. ఆకాశం నుంచి అంత వేగంగా దూకే గంగను ఈ భూమి తట్టుకోలేదు. అప్పుడు స్వయంగా పరమశివుడే రంగంలోకి దిగి ఉద్ధృతంగా ప్రవహించే గంగను తన జటాజూటంలో బంధించి నెమ్మదిగా భూమిపైకి వదిలిపెడతాడు. అలా ఆ గంగాజలం ఆ బూడిదను తాకి 60,000 ఆత్మలకు మోక్షం లభించిన ఆ పుణ్యదినమే మకర సంక్రాంతి. అందుకేనండి, ఆ అద్భుతమైన ఘట్టం జరిగింది సరిగ్గా మకర సంక్రాంతి రోజు కాబట్టే ఈరోజు గంగానదిలో మునిగితే ఎన్ని పాపాలు చేసినా పోతాయని, ఆత్మకు శాంతి కలుగుతుందని అంత గట్టిగా నమ్ముతారు. ఈ పండగ టైంలో దేవుళ్ళు కేవలం గుళ్లలోనో ఆకాశంలోనో ఉండరు, మన మధ్య, మన వీధుల్లో తిరుగుతుంటారు. వారే గంగిరెద్దుల రూపంలో, హరిదాసుల రూపంలో మన ముందుకొస్తారు. గజాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి మింగేసి తన కడుపులో బంధిస్తాడు. మరి శివుణ్ణెలా బయటకు తేవాలి? అప్పుడు విష్ణుమూర్తి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. తానేమో గంగిరెద్దులవానిగా వేషం మార్చుకుని, శివుడి వాహనమైన నందినియేమో అందంగా అలంకరించి ఒక గంగిరెద్దులా తయారుచేసి ఇద్దరూ కలిసి గజాసురుడి దగ్గరికి వెళ్తారు. అందుకే చూడండి, మన ఇంటి ముందుకు గంగిరెద్దు వస్తే అది కేవలమో డూడూ బసవన్న ఆటకాదు. ఆ అలంకరించిన ఎద్దు సాక్షాత్తూ ఆ శివుడి వాహనం నందికి ప్రతీక. దానికి మనం దానమిస్తున్నామంటే మనం శివుడి కుటుంబాన్నే మన ఇంట్లోకి ఆహ్వానించి ఆయన ఆశీస్సులు తీసుకుంటున్నామన్నమాట. ఇక హరిదాసు విషయానికొస్తే ఆ తలమీద అక్షయపాత్రతో కీర్తనలు పాడుతూ వచ్చేది సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని నమ్మకం. మనం ఆయన పాత్రలో వేసే బియ్యం కేవలం దానం కాదు,
ఆయన మన ఇంటిలోని దరిద్రాన్ని కష్టాలను తన పాత్రలోకి తీసుకుని మనకు శుభాన్ని ప్రసాదిస్తాడట. సంక్రాంతిలో ముఖ్యంగా కనుమ రోజున పశువులను ఎందుకంత భక్తిగా పూజిస్తాం? దీని వెనుక కూడా ఓ దైవికమైన కథే ఉంది. ఈ కథ ఓ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మొదలైంది. పరమశివుడు నందిని పిలిచి, భూలోకంలో మనుష్యులకు చెప్పు, నెలకు ఒక్కసారి భోజనం చేసి రోజూ ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయమని చెప్పాడు. కాని మన నందికది రివర్స్లో అర్థమైంది. భూమ్మీదకు వచ్చి శివుడు చెప్పాడు, రోజూ 3 పూటలా భోజనం చేసి నెలకు ఒక్కసారి స్నానం చెయ్యమని చెప్పేశాడు. ఇది విన్న శివుడికి కోపం వచ్చింది. ఓరీ నంది, నువ్వు చెప్పిన తప్పుడు మాట వల్ల ఇప్పుడు మనుషులు రోజూ 3 పూటలా తింటారు. అంత ఆహారం ఎక్కడ్నించొస్తోంది? సరే, తప్పు చేశావు కాబట్టి శిక్షగా నువ్వే భూలోకానికి వెళ్ళి వాళ్లకు ఆహారం పండించడంలో సహాయం చెయ్యి అని భూమ్మీదకు పంపించేశాడు. అందుకే అప్పటినుంచి నంది పశువుల రూపంలో మనకు వ్యవసాయంలో సహాయం చేస్తూనే ఉన్నాడు. కనుమ రోజున మనం పశువులను పూజిస్తామంటే మనకు అన్నం పెట్టడానికి అవిశ్రాంతంగా కష్టపడుతున్న ఆ నంది స్వరూపాలకు మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామన్నమాట. అది అసలు విషయం. ఇక ఇవి మాత్రమే కాదు, మనం చేసే ప్రతి పనిలోనూ దైవత్వముంది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైనప్పుడు దేవతలంతా ఆకాశంలో విహరిస్తారట. వాళ్ళకి స్వాగతం పలికేందుకే మనం గాలిపటాలు ఎగరేస్తాం. ఇదే రోజు విష్ణుమూర్తి అసురులను సంహరించిన విజయానికి కూడా ప్రతీక. మరి మన ఇంటి ముందు ఆవుపేడతో అలుకుతామే, అది సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించడానికే. చూశారుగా, సంక్రాంతి అంటే కేవలం ఒక పండగ కాదు. ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన కథ, ఒక దైవికమైన సందేశముంది. కాబట్టి ఈసారి సంక్రాంతి జరుపుకుంటున్నప్పుడు ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని చూసినా, నువ్వుల ఉండలు తింటున్నా, గంగిరెద్దును చూసినా వాటి వెనుకున్న ఈ గాథలను గుర్తు చేసుకోండి. ఈ పండగ మనల్ని మన సంస్కృతికి, దైవానికి మరింత దగ్గర చేసే ఒక సజీవ వారధి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.